get your chance, please. Sachinanda garu, please. అధ్యక్ష, సత్యనారాయణ గారు, ఏదైతే రాజధాని విషయమై మన గతంలో చూస్తే హైదరాబాద్ మీదే ముఖ్యంగా రగడ జరగడం జరిగింది. ప్రత్యేక ఉద్యమాలు కూడా హైదరాబాద్ కేంద్రీకృతమై జరగడం జరిగింది. అటువంటి విషయాలు మళ్ళీ రాకుండా ఏదైతే వాళ్ళ ముఖ్యమంత్రి గారు కానీ తీసుకున్న నిర్ణయం, ఒక సెంట్రల్ ప్లేస్లో క్యాపిటల్ ఉండాలి, అలాగే 13 జిల్లాలు కూడా ఒక డెవలప్మెంట్లో కానీ అధికారంలో కానీ డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ జరగాలి, రాష్ట్రం అంతా కూడా సమగ్ర అభివృద్ధి జరగాలనేది అయితే కోరుకుంటా ఉన్నారో గౌరవ ప్రతిపక్ష నాయకులు కూడా ఇందాక ముందుగా మాట్లాడుతూ ఎక్కడ పెట్టినా నాకేమీ అభ్యంతరం లేదు, కానీ చర్చ జరగాలి అని అనడం జరిగింది. తప్పకుండా చర్చ జరగాలి. దాంతోపాటు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రజల్లో అపోహలు అనుమానాలు రేకెత్తించే విధంగా మనం రాజకీయ నాయకులైన ఇక్కడ అందరూ కూడా తప్పకుండా ఆ ప్రికాషన్ తీసుకుని ఏదైతే జరుగుతుందో ఒక శాస్త్రీయ పద్ధతిలోనే జరుగుతుందనేది జరిగే విధంగా కూడా చూడాలని ప్రతి జిల్లా కూడా ఇవాళ 13 జిల్లాలుగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ప్రతి జిల్లా తనకున్న సహజ వనరుల ఆధారితంగా కానీ మానవ వనరుల ఆధారితంగా కానీ డెవలప్ అవ్వాలని ఇవాళ ఏదైతే డివిజివ్ పాలిటిక్స్ ప్రాంతీయతత్వం కానీ ఆ విధంగా కూడా మనుషులు మళ్ళీ అప్పుడే చూస్తూ ఉన్నాము. ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఉద్యమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. రాయలసీమ బంద్ అని, యువతల పక్కన ఉత్తరాంధ్రలో హైకోర్టు కావాలనో రకరకాల ఉద్యమాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా ఆర్థిక ప్రగతికి ప్రతిబంధకాలని మీ అందరి అధ్యక్ష మీ ద్వారా శాసనసభ్యులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ విషయంలో ఒక్కసారి మెరిట్స్ డిమెరిట్స్ ఒక పాజిటివ్ కన్స్ట్రక్టివ్ మేనర్లో ఆలోచించి ఏదైతే మనం అనుకుంటా ఉన్నామో రాజధాని నిర్మాణం చేసుకుని గత 10 ఏళ్లుగా నష్టపోయిన దాన్ని ఎంత త్వరితగతినైతే మనం దాన్ని రికవర్ చేయగలమో చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారికి మరొకసారి ప్రతి జిల్లాని క్షుణ్ణంగా స్టడీ చేసి ఏ జిల్లాకి ఏం కావాలని చేయడం వల్ల ఒక డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ మన రాష్ట్రంలో ఈసారి తప్పకుండా జరుగుతుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు, రెస్ట్ రూముకు పోయినా కూడా రాజకీయమే. ఎంత దారుణమైన పరిస్థితిలో ఈ రాష్ట్ర అసెంబ్లీ జరుగుతూ ఉంది అని అంటే అన్డెమోక్రటిక్గా చర్చే లేకుండా ప్రకటన చేస్తారు, ప్రకటన తర్వాత చర్చించుకోండి అని అంటారు, అన్డెమోక్రటిక్గా చేస్తారు. ప్రతిదీ రాజకీయమే. ఏ స్థాయిలోకి రాజకీయాలు దిగజారాయంటే 2.5 గంట దాదాపుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అనుకుంటా, విన్నాం. వినిన తర్వాత చివరికి రెస్ట్ రూముకు పోయినా కూడా మళ్ళీ బండేయడమే. ఏ స్థాయికి దిగజారిపోతున్నారు అనేది ఒక్కసారి మిమ్మల్ని మీ మనస్సాక్షిని అడగండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ. విజయ కృష్ణంగారావు గారు, రామకృష్ణుడు గారు, అధ్యక్ష ప్లీజ్. అధ్యక్ష, చాలా సంతోషం. నేను అడిగిన దానికి స్పందించే ప్రతిపక్ష నాయకులు మళ్ళీ లోపలికి వచ్చినందుకు. అయితే అధ్యక్ష, ఎక్కడి వరకు వెళ్ళారో తెలియదు కానీ నిజంగా రెస్ట్ రూమ్కి వెళ్ళినట్లయితే 5-6 కూడా ఎందుకు అధ్యక్ష రెస్ట్ రూమ్కి వెళ్ళడానికి? వారు దండం పెట్టుకుంటే వెళ్ళిపోయారు అనుకున్నాం. ఏదైనప్పుడు కూడా స్పందించి మళ్ళీ వెనక్కి వచ్చినందుకు చాలా సంతోషం. సుజయ కృష్ణంగారావు గారు. అధ్యక్ష, అధ్యక్ష, ఈరోజు రాష్ట్ర రాజధాని పైన ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయటం జరిగింది. ఆ ప్రకటనతో పాటు రాష్ట్రంలో అనేక జిల్లాల్లోని
ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా అనేక మార్లు అధికార పార్టీ నాయకులు, మంత్రులు, ఇతర సభ్యులు మాకు రాజధాని నిర్ణయించడంలోని పూర్తి అధికారం అధికార పార్టీకి ఉందన్న విషయం, ప్రభుత్వానికి ఉందన్న విషయం అనేక మార్లు మాకు గుర్తు చేయటం జరిగింది అధ్యక్ష. అధికార పార్టీ మరి ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆ హక్కు వాళ్ళకి సంపూర్ణంగా ఉందన్న విషయంలోని ఏమాత్రం అనుమానం మాకు లేదు అధ్యక్ష. అయితే ఈసారి ఎన్నికలు రాష్ట్ర విభజన తర్వాత జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లోని రాష్ట్ర ప్రజలు మనోభావాల్ని పూర్తిగా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వాళ్ళకున్న హక్కుల్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రులందరికీ కూడా ఎంత మనస్తాపానికి గురి చేసిందో మనందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష. మరి అంత మనస్తాపానికి గురి చెందిన తర్వాత ఏదైతే నవ్యాంధ్రప్రదేశ్ ఈరోజు మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందో, రాజధానిని నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందో, ఈ నిర్ణయాల్లోని మరి ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యం అయితే బాగుంటుంది, మా అభిప్రాయం కూడా తెలుసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయంతో ప్రతి ఒక్కరు ఉన్నారు అధ్యక్ష. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మనోభావాలకు తగినట్లుగా అందరినీ సంప్రదించి మరి అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీలు కూడా కొంత శాతం ఓట్లు ప్రజలు వేశారు. వాళ్ళ అభిప్రాయాలన్నీ తెలుసుకొని అదేవిధంగా అన్ని వర్గాల వారి ప్రజల్లోని వాళ్ళకి ఎలాగ మీరు ఒక కమిటీని నిర్మించారు, ఆ కమిటీలోని అన్ని రంగాలకు చెందిన వారిని కూడా దాంట్లో సభ్యులుగా చేర్చుంటే వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలిసి ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వం అందరినీ సంప్రదించి మరి ముఖ్యంగా శాసనసభలో కూడా అందరి అభిప్రాయాలు తెలుసుకొని ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు నిర్ణయం ప్రకటించుంటే బాగుంటుందనే అభిప్రాయం మాత్రం మాకందరికీ ఉంది. అదేవిధంగా బయట ప్రజలకు కూడా ఉంది అధ్యక్ష. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముందు నుంచి కూడా ప్రాంతం ఏదైనా అవనండి, ఖచ్చితంగా ప్రభుత్వం భూములు ఎక్కువ ఉండే చోట ఈ రాజధాని నిర్మాణం జరిగితే సామాన్యులకి ఉపయోగపడే విధంగా ఉంటుందని భావించడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే మన భారతదేశంలోని ఏవైతే పట్టణాలు ప్రస్తుతం ఉన్నాయో పట్టణాలన్నిటికీ కూడా ముఖ్యమైన లోపం ప్లానింగ్ లేకపోవటం. ప్లానింగ్ లేకుండా నిర్మాణం జరగటం, మన అభివృద్ధి చెందిన తర్వాత ఆ ప్లానింగ్ లేకపోవటం వల్ల అభివృద్ధికి తగినట్లుగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో అనేక ఇబ్బందులు రావటం, మరి ప్రజలు దానివల్ల ఇబ్బందులు పడే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు మనం కొత్త రాజధానిని నిర్మించుకుంటున్నాం కాబట్టి మనకి ఇది ఒక మంచి అవకాశం. అలాంటి తప్పులు గతంలోని చేసినలా కాకుండా ఒక మంచి ప్రణాళికతోని కనీసం ఒక 200 సంవత్సరాలు వరకు మనకి ఏ ఇబ్బంది లేకుండా ఆ రాజధానిలోని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకునే అవకాశం మనకు ఉన్న అధ్యక్ష. మరి ఈరోజు ఏదైతే రాజధాని జాగాన్ని నిర్ణయించడం జరిగిందో అక్కడ మరి ప్రభుత్వ భూములు ఎక్కువగా లేకపోవటం వల్ల కొన్ని అనుమానాలు మాకున్నాయి అధ్యక్ష. దాని మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఒక ప్రణాళికతోని 200 సంవత్సరాలకు మనం ప్లాన్ చేసినప్పుడు
వారే చెప్పారు, ముఖ్యమంత్రి గారే 4 లేను 6 లేను 8 లేను అదేవిధంగా 10 లేను, మరి మెట్రో రైల్కి, అదేవిధంగా గ్రీనరీకి, ఇవన్నిటికీ కూడా మరి ఇంత విశాలంగా మనం రోడ్లు మెట్రోలు ఇవన్నీ కూడా నిర్మించుకోవాలంటే దానికి తగిన స్థలం ఉంటుందా, ఆ విధంగా మనం సౌకర్యాలు సదుపాయాలు ఆశించవచ్చా అని నేను క్లారిఫికేషన్ అడగదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా మరి కృష్ణా జిల్లాలోని మనకి వన్ ఆఫ్ ది మోస్ట్ ఫర్టైల్ ల్యాండ్స్ మన దేశంలోనే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాలో ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే అధ్యక్ష. మరి ఈ రాజధాని ఏర్పాటు వల్ల ఎంతవరకు ఈ మోస్ట్ ఫర్టైల్ ల్యాండ్స్ని మనం కోల్పోవటం జరుగుద్దని కూడా తెలియపరచవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే మరి ఈ రాజధాని ఏర్పాటు చేసిన తర్వాత మరి ఇప్పటికే ఆ ప్రాంతంలోని తారాస్థాయికి భూమి ఖరీదులు చేరుకున్నాయి కాబట్టి మరి సామాన్యులు అక్కడ వచ్చి సెటిల్ అవ్వటానికి అనేక మంది హైదరాబాద్లోని మరి ఇప్పుడు మనం ఉన్న ఆంధ్రులు మన రాజధాని ఏర్పాటైతే అక్కడికి వెళ్ళిపోదాం, అక్కడ జీవించుదాం అని ఏదైతే ఆలోచన చేస్తున్నారో మరి వాళ్ళు అక్కడ భూమి కొనుక్కోవటానికి కానీ లేకపోతే కనీసం అద్దెకొనటానికి కానీ అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటుందా అని కూడా తెలియపరచవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే మరి ప్రభుత్వ భూములు ఎక్కువ లేని జాగాను ఎంపిక చేయటం వల్ల ఏదైతే రాజధానిని అభివృద్ధి చేయటానికి నిధులు అవసరం పడతాయో మనం కేంద్ర ప్రభుత్వం మీద ఇప్పుడు చాలా వరకు ఆధారపడవలసిన అవసరం ఉంటుంది. మరి గత అనుభవాలు మనం చూస్తే కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు అక్కడ రాజధాని అభివృద్ధికి ఏదైతే ఆ స్టేట్స్ యాక్ట్ ద్వారా మాట ఇవ్వటం జరిగిందో మరి ఆ మాట కనీసం 20% కూడా నిధులు మంజూరు చేసిన పరిస్థితి లేదు అధ్యక్ష. కాబట్టి దాని గురించి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరి కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు మాట ఇచ్చిందో కూడా తెలియపరచవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనకి అనేక జిల్లాల్లో ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది అధ్యక్ష. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ముందుగా ఏదైతే స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అనేది మరి వెనకబడిన జిల్లాలు రాయలసీమ జిల్లాలు అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకి ప్రకటించడం జరిగిందో ఆ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అనేది ఎంత తొందరగా మనకి వచ్చే అవకాశం ఉంటుంది, అది ఎంత మేరకు వస్తుంది, ఏ అవసరాలు తీరటానికి వస్తుంది, దీని మీద కొంత క్లారిటీ వస్తే బాగుంటుంది అధ్యక్ష. అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా 5 సంవత్సరాలు అన్నారు, మరి ప్రభుత్వం 10 సంవత్సరాలకు ప్రయత్నిస్తుంది అంటున్నారు. 10 సంవత్సరాలు వస్తే మరీ మంచిది, కానీ ఇది ఖచ్చితంగా ఈ కమిట్మెంట్ అనేది ఎంత తొందరగా అమలైతే అంత మంచిది అధ్యక్ష. ఎందుకంటే ఈ మధ్య కాలంలోని మన పక్క రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం ఇప్పటికే ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందో దాని మీద అభ్యంతరాలు తెలపడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇతర రాష్ట్రాలు మళ్ళీ ఆటంకాలు పెట్టే ముందే మనం ఖచ్చితంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా మనం కృషి చేయాలి అధ్యక్ష. అదేవిధంగా మరి ఉత్తరాంధ్రకు సంబంధించి విజయనగరంలో ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అన్నారు అధ్యక్ష. అదేవిధంగా విశాఖపట్నంలోని ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు అధ్యక్ష. అంటే విశాఖపట్నంలో ప్రస్తుతం ఆల్రెడీ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అధ్యక్ష. మరి ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటాం, ఒక్క నిమిషం దయచేసి క్లారిటీ మీరు ఇవ్వండి. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మరొక కొత్త జాగాలో ఏర్పాటు చేస్తారా, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించే ప్రస్తావించారా? ఈ విజయనగరం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏదైతే అన్నారో మరి అది ఏ పర్పస్కి సర్వ్ చేస్తుందో దయచేసి తెలియవలసింది పరచాలి అధ్యక్ష. అదేవిధంగా మరి విశాఖపట్నాన్ని ఒక మెగా ఐటీ హబ్ని లాగా తీర్చిదిద్దుతామన్నారు అధ్యక్ష. మరి ఈ మెగా ఐటీ హబ్ని ఏదైతే ప్రకటించడం జరిగిందో మరి దానికి తగినట్లుగా
బడ్జెట్లో మాత్రం కేటాయింపులు జరగలేదు అధ్యక్ష. అతి తక్కువ అమౌంట్ ఐటీ అభివృద్ధికి కేటాయించడం జరిగింది. కాబట్టి మా ఉత్తరాంధ్ర ప్రజలకి నమ్మకం వచ్చే విధంగా ఈ ఐటీ హబ్ అభివృద్ధి చేసే విధంగా కేటాయింపులు చేస్తే బాగుంటుంది అధ్యక్ష. అదేవిధంగా మరి రైల్వే జోన్ ఏదైతే విశాఖపట్నం రైల్వే జోన్ గురించి గత ఎన్నో సంవత్సరాలుగా కృషి చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అది న్యాయబద్ధమైన డిమాండ్ అధ్యక్ష. మరి దాని మీద కూడా మీకున్న పలుకుబడితోని మరి ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు కూడా భాగం కాబట్టి మొన్న ప్రకటించిన రైల్వే బడ్జెట్లోనే ఇది రైల్వే జోన్గా ప్రకటిస్తే బాగుండు. మరి ప్రకటించలేదు కాబట్టి ఖచ్చితంగా ఎంత త్వరలో మనకి అది రైల్వే జోన్గా ఏర్పడుతుందో కూడా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ మరి ఖచ్చితంగా మనకి భవిష్యత్తులోని ఈ రాజధాని ఏర్పాటులోని భావితరాలు కూడా గర్వించే విధంగా మనం ఈరోజు తీసుకునే నిర్ణయం మంచి నిర్ణయం అనే భావించే విధంగా అందరికీ అందుబాటులో, ముఖ్యంగా సామాన్య ప్రజలకి అందుబాటులో కొత్త రాజధాని ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాలని, ఆ విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జయ నాగేశ్వర రెడ్డి గారు. అధ్యక్ష, రాష్ట్రం ఎప్పుడు చూడనటువంటి పరిస్థితులు 16,000 కోట్ల బడ్జెట్తో రాష్ట్రం విడిపోయిన తరుణంలో ఈరోజు రాజధాని గురించి ఎంతో ఆలోచనతోటి ప్రజల సంక్షేమం, ప్రజా శ్రేయస్సు కొరకే పాటుపడే విధంగా ఈరోజు ప్రతి జిల్లాని కూడా వాటి యొక్క రిసోర్సెస్ తోటి, మౌలిక సదుపాయాలతోటి, దొరుకుతున్న వనరులతోటి ప్రతి జిల్లాను కూడా రాజధానిగా చేసినటువంటి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందే గౌరవ ప్రతిపక్ష శాసనసభ్యులు మాట్లాడడం జరిగింది. ఏదో హిడెన్ ఎజెండా ఉంది, ఏదో ఎస్ఎస్పి అని చెప్పి మా పార్టీకి కానీ మాకు తెలియనటువంటి ఆ టర్మ్స్, ఎందుకంటే పేటెంట్ టర్మ్స్ అవన్నీ వారికి చెందినటువంటి తప్ప మాకైతే తెలియదు అటువంటి పదాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క హిడెన్ ఎజెండా ఏదైనా ఉంది అంటే అది రైతుల సంక్షేమం, ప్రజా సంక్షేమం. ఈరోజు పేదరిక నిర్మూలన అని చెప్పి ప్రత్యేకంగా కూడా 7 మిషన్స్ తోటి, 5 గ్రిడ్స్ తోటి, 4 క్యాంపెయినింగ్ మోడ్స్ తోటి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి వరల్డ్ లెవెల్లో క్యాపిటల్ సిటీని పెడతారని చెప్పి ఈరోజు చెప్పిన సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్న శాసనసభ్యులు కూడా మీరందరూ తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి గారికి ఇన్ని కష్టాలు ఉన్నటువంటి తరుణంలో మీరందరూ సహకరించి, నాకు కూడా ఉంది మా ప్రాంతానికి సంబంధించినటువంటి వారికి క్యాపిటల్ సిటీ రావాలని చెప్పి ఎంతో ఔదార్యంతో, ఎంతో గొప్ప మనసుతోటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఎవరి ప్రాంతానికి ప్రతి ఒక్కరికి కూడా క్యాపిటల్ రావాలన్న ఆలోచన ఉన్నా కూడా ఇంతకుముందు చెప్పారు రాజారెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు, అక్కడేదో ఖనిజాలు ఉన్నాయి, అక్కడ ఏదైనా కట్టడానికి కుదరదని చెప్పి. మరి ఎక్కడ ఖనిజాలు ఉన్నాయో, ఎక్కడ భూగర్భ జలాలు ఉన్నాయో, ఎక్కడ వనరులు ఉన్నాయో మాకంటే మీకే బాగా తెలిసినప్పుడు మరి ఇక్కడ క్యాపిటల్ సిటీ లేదు, మరి ఎక్కడ కట్టాలో అది కూడా మీరే చెప్తే మరి సరిపోతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా ఒకటే చెబుతున్నాం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాత ప్రతి ఒక్క బీదవాడిని కూడా పేదరికం నిర్మూలనతోటి ఒక స్పెషల్ అజెండాగా పెట్టుకొని రాష్ట్రంలో రాజధాని ఎక్కడైతే సరైన అనుకూలమైన వాతావరణంలో ఉంటుందో అని చెప్పినందుకు ప్రతి ఒక్క జిల్లాని కూడా ఈరోజు రాజధానిగా వర్ణించేటట్టుగా పెట్టినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఆనందరావు గారు. అధ్యక్ష, మరి ఈ 14వ శాసనసభలో మాట్లాడటానికి అవకాశం ఇచ్చినటువంటి మీకు,
అలాగే మరి శాసనసభ్యుడు గెలుపొంది ఈ సభకి రావటానికి కారణమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి సభకి నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈరోజు చారిత్రక ఒక అంశం అధ్యక్ష. లోకరక్షణ అంటే మరి దేశంలో ఈ రాష్ట్రంలో మరి పేదల్ని గొప్పవాళ్ళని అంటే కుబేరుని కూలివాడిని కూడా తెల్ల కార్డు ఇచ్చి రూపాయి బియ్యం ఇవ్వడం కాదు అధ్యక్ష. మరి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందజేయాలి అధ్యక్ష. అలాగే రాజ్యాంగం కూడా మన సంక్షేమ రాజ్యం అధ్యక్ష. ఈ సంక్షేమ రాజ్యంలో మరి రాజ్యాంగం కూడా అది చెప్తుంది అధ్యక్ష. అటువంటి ఈ తరుణంలో మరి ప్రపంచంలో మరో మేటి నగరానికి నాంది పలుకుతూ ఒక గొప్ప ప్రదేశాన్ని రాజధానిగా ఎంపిక చేస్తూ మరి భవిష్యత్ తరాలకి మరి భద్రత కల్పిస్తూ సుందర రాజధాని నగర నిర్మాణానికి నాంది పలుకుతూ ప్రజలందరికీ కోరికను నెరవేరుస్తూ ఒక గొప్ప నిర్ణయాన్ని ఈవేళ తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ సభ అధ్యక్ష. శ్రీకాంత్ రెడ్డి గారు. అధ్యక్ష, ఎంత మా గోడు వెలుబుచ్చుకున్నా చర్చ జరిగిన తర్వాత స్టేట్మెంట్ వస్తే బాగుంటుంది అని చెప్పి మేము ఎంత గొంతు చించుకున్నా ఈ ఎజెండా ప్రకారము చదివేసడం జరిగింది. కానీ ప్రాంత ప్రయోజనాలు ముఖ్యము. మళ్ళీ కూడా అన్ని ప్రాంతాలలో ఎటువంటి సమస్యలు రాకూడదు, కలిసి ఉండాలా అన్న ఉద్దేశంతో ఏ మాట మాట్లాడకుండా దాన్ని స్వాగతించినటువంటి మా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముందుగా అభినందిస్తున్నాను అధ్యక్ష. నిజంగా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి అధ్యక్ష లీడర్షిప్ అంటే. అటువంటివి అలవాటు చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండబట్టే ఈరోజు ఎంత ఏకపక్షంగా వినాలి ఎంత ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నా కూడా స్వాగతించడం జరిగింది అధ్యక్ష. హైదరాబాద్ నేనే నిర్మించేశాను, నా వల్ల సర్ప్లస్ బడ్జెట్ వచ్చింది అని చెప్తుంటారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు. సంతోషం అధ్యక్ష. మనం కూర్చున్నటువంటి అసెంబ్లీ బిల్డింగు, గోల్కొండ కోట, చార్మినారు, ఫలక్నామా ప్యాలెస్ ఇవన్నీ కూడా బాబు గారు నిర్మించుంటారు అధ్యక్ష. మాకు తెలియదు అవన్నీ నిర్మించబట్టే హైదరాబాద్ అన్నది ఇక్కడ క్రియేట్ అయింది అధ్యక్ష. క్లారిఫికేషన్ అధ్యక్ష. సార్ నేనేం వేరే తప్పుగా మాట్లాడట్లేదు సార్. మా ఉద్దేశము సార్ అది కూడా నేను పాజిటివ్ మైండ్తో చెప్తున్నాను అధ్యక్ష, వేరే మైండ్తో చెప్పట్లేదు. పాజిటివ్ మైండ్తోనే చెప్తున్నాను అధ్యక్ష. ఆయన అవన్నీ కట్టబట్టే సర్ప్లస్ బడ్జెట్ వచ్చింది అనుకుందాం అధ్యక్ష. కానీ అధ్యక్ష ఒక్కటి ఆలోచన చేయాలి. అంటే చెప్పే ముందు ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశాలు అధ్యక్ష. ఒక పేపర్ పట్టుకొని చదివేసి ఇవన్నీ ఇచ్చేసాను అని చెప్పినప్పుడు నిజంగా ఇవన్నీ చూసినప్పుడు సంతోషమే అధ్యక్ష. కానీ ఒకటి గత చరిత్ర ఒకటి చూసుకోవాలి అధ్యక్ష. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సార్ కొంచెం ఓపికగా వినండి సార్, ఏదో కొత్త వ్యక్తిని చెప్తున్నాను వినండి సార్. గతంలో తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష హంద్రీనివా ప్రాజెక్టుకు ఎప్పుడు ఎన్నికల అనౌన్స్మెంట్ వస్తుందా అని చెప్పి కొద్దిగా ముందుకు పోయి శంకుస్థాపన చేసి వస్తాడు అధ్యక్ష. అదే రకంగా వెలుగొండకు అధ్యక్ష, అదే రకంగా దేవాదురావు ప్రాజెక్టు, తోటపల్లి ప్రాజెక్టు అన్ని శంకుస్థాపనల వరకు తన పేరు ఉండాలా అని చెప్పి తాపత్రయపడతాడు తప్పితే తను పూర్తి చేయాలని కానీ నిధులు కేటాయించాలని కానీ ఆలోచన చేయడు అధ్యక్ష. అది ఒక్కసారి ఎందుకు అధ్యక్ష ఇవన్నీ నేను చెప్తున్నానంటే దానికి కూడా కారణం ఉంది అధ్యక్ష. అవన్నీ ప్రాజెక్ట్స్కు శంకుస్థాపన చేశారు. ఒకనొక ప్రాజెక్టు అధ్యక్ష ఒక సోదరుడు చెప్తున్నాడు అక్కడ నరమానవుడు కూడా లేదని అధ్యక్ష, కానీ ఈయన బోర్డు ఉండాలి. ఆ బోర్డు వేయించుకోవడానికి తాపీ మేస్త్రిని ఫోటోగ్రాఫర్ కూడా హెలికాప్టర్లు తీసుకున్నటువంటి రోజులు ఉన్నాయి అధ్యక్ష. ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి మా భయాందోళన ఏంటంటే అధ్యక్ష, మా భయాందోళన సార్ ఒక్క నిమిషం వినండి, పెద్దవారు మీరు వినాలి సార్. మా ఆందోళన ఏంటంటే ఇవన్నీ చదివాడు కానీ పూర్తి చేసేటటువంటి అవకాశం ఉందా లేదా అన్న దానిపైన అనుమానాలు ఉంది అధ్యక్ష. కేవలం శంకుస్థాపనలకు మాటలకే పరిమితమైనటువంటి వ్యక్తి ఇవన్నీ కూడా ఇన్ని పెద్ద బాధ్యతలు ఉన్నాయి. ఇవన్నీ చేస్తే సంతోషపడతాం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మా ప్రతిపక్ష నాయకుడు చూపించినటువంటి ఔదార్యం కానీ పాజిటివ్నెస్ కానీ మాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అధ్యక్ష. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా సంతోషిస్తాం. కానీ గత చరిత్ర చూసినప్పుడు బాధేస్తుంది అధ్యక్ష. ఆయన ఏ రకంగా ఆయన హయాంలో శంకుస్థాపన చేసినటువంటి ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదు అధ్యక్ష. ఎంత నిధులు కేటాయించారంటే అది లేదు అధ్యక్ష.
అన్నీ కూడా దివంగత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు హంద్రీనివా ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అంటే అది రాజశేఖర రెడ్డి గారి కారణం అధ్యక్ష. వెలుగొండ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి కారణం అధ్యక్ష. తోటపల్లి ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారి కారణం అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష హైదరాబాద్ ఫలక్నామా ప్యాలెస్ ఇవన్నీ పక్కన పెడితే అధ్యక్ష ఔటర్ రింగ్ రోడ్ ఎవరు చేశారు అధ్యక్ష? తన ఆలోచన మాత్రమే. ఔటర్ రింగ్ రోడ్ పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎవరు అధ్యక్ష? అది రాజశేఖర రెడ్డి గారి అధ్యక్ష. వేరే వాళ్ళతో స్కై పాలసీ మార్చి ఇక్కడికి ఫ్లైట్స్ తీసుకొచ్చానని చెప్తారు అధ్యక్ష. వాళ్ళ లాభాల కోసం ఏ లుఫ్తాన్సానో బ్రిటిష్ ఎయిర్వేస్ వాళ్ళకు వస్తే అది కూడా నేనే తెచ్చేసాను అంటాడు అధ్యక్ష. ఇంకొకటి చెప్పుకోవాలి అధ్యక్ష, H1B వీసాస్ ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి నేనే కారకులని ఒకసారి చెప్పారు అధ్యక్ష. నేను ఒకసారి స్టన్ అయినాను అధ్యక్ష. ఆ H1B వీసాలో నేను కూడా 7 సంవత్సరాలు ఉద్యోగం చేశాను అధ్యక్ష. మాకు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి అని చెప్పి అంటే ఎందుకు చెప్తున్నాను అంటే అధ్యక్ష, ఇవన్నీ కారణాలు చెప్తుంటే ఇవన్నీ చూస్తే భయం వేస్తుంది అధ్యక్ష. ఇంకోటి వాస్తవ కారణాలు ఒకటి అధ్యక్ష, తెలియకుండా బ్లేమ్ చేస్తారు అధ్యక్ష. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పానంటే అధ్యక్ష, తన గత చరిత్ర ఆ రకంగా ఉంది, భవిష్యత్తులో ఎవరికి నమ్మకం కలగట్లేదు అని చెప్పేదాన్ని చెప్పాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష, రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాష్ట్రం అప్పుడు 56లో ఎక్కడో ఒక ఇంట్లో జరిగింది, సంజీవ్ గారి ఇంట్లో. ఎస్, అది అంగీకరిస్తాం అధ్యక్ష. కానీ ఓటింగ్ జరగలేదు అన్నారు అధ్యక్ష, అసలు చర్చ జరగలేదు అన్నారు అధ్యక్ష. 56వ సంవత్సరం పేపర్ ఒకసారి తీసుకొని వస్తే తను ఇది చూస్తే అధ్యక్ష 53లో ఓటింగ్ ఎట్లా జరిగింది, ఓటింగ్ ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయని కూడా తెలుస్తాయి అధ్యక్ష. కొంచెం ఇవన్నీ తెలుసుకొని మాట్లాడాలి కానీ అధ్యక్ష, తప్పుదోవ పట్టించి ఎంతసేపు నేను చెప్పిందే వినాలి అని చెప్పినటువంటి అధ్యక్ష. ఇక్కడ చూడండి అధ్యక్ష, ఎవరికి ఎన్ని అనుకూలంగా 61 ఓటు, ప్రతికూలంగా 58 ఓట్లు, తటస్థంగా 20 ఓట్లు అని చెప్పి స్పష్టంగా ఆ రోజు పేపర్ ప్రచురించినటువంటి పేపర్ అధ్యక్ష. ఇవన్నీ చూడకుండా మాట్లాడితే అధ్యక్ష, తర్వాత అధ్యక్ష రాజధాని విషయము మేము ఎప్పుడు ఏ డిఫరెన్స్ చేయలేదు అధ్యక్ష. కానీ విపక్ష తగదు అని ఒకటి చెప్పాం. అందులో పేజ్ నెంబర్ 10 మన శివరామన్ కమిటీ రిపోర్ట్ చూస్తే అధ్యక్ష, వాళ్ళకి సంబంధించి టౌన్ ప్లానింగ్ రిపోర్ట్స్ గురించి వినుగొండ, మార్టూరు, తర్వాత దోనకొండ వాటిపైన డీటెయిల్స్ అడిగినప్పుడు అధ్యక్ష ప్రభుత్వం నుంచి స్పందన లేదు అధ్యక్ష. ఇవ్వద్దు అని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇవి ఎందుకు ఇటువంటి కారణాలు జరిగి ఈరోజు ఏకపక్షంగా ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. ఇటువంటి అన్ని కారణాలతో ఈరోజు ఏకపక్ష నిర్ణయం సరిపోదు. ఎప్పుడు కూడా సభ జరుగుతున్నప్పుడు సభా సాంప్రదాయాలను పాటించాలి, అందరూ అభిప్రాయాలు తీసుకోవాలి. ఈరోజు శ్రీకృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వం తీసుకునింది అధ్యక్ష. రాష్ట్ర విభజన పైన ఎంత బాధపడ్డాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు కూడా బాధపడి ఉంటారు, అప్పుడు బాధపడ్డారో సంతోషపడ్డారో మనకు తెలియదు. మరి ఇంకొకటి కూడా అధ్యక్ష ఇంకొక అంశం అధ్యక్ష, ప్రతిపక్ష నాయకుడు కేవలం బయటకు వెళ్తే కామెంట్స్ చేస్తారు అధ్యక్ష. ఆ రోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలు జరిగినప్పుడు కూడా హౌస్ లో లేకుండా పోయినారు అధ్యక్ష. అంటే గుర్తు చేస్తున్నాను అధ్యక్ష, పిఆర్సీ మీటింగులకు రారు అధ్యక్ష, ఎక్కడో దాపుకొని కూర్చుంటారు. అంటే ఇవన్నీ మర్చిపోయి విమర్శలు చేసే ముందు ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఈరోజు ఇంపార్టెంట్ అధ్యక్ష, రాయలసీమ ప్రాంతం గురించి మాట్లాడారు అధ్యక్ష. నీల్ అష్యూరెన్స్ చెప్పాలి అధ్యక్ష. హంద్రీనివాలో 1 సంవత్సరం కంప్లీట్ చేస్తామని చెప్పి మంత్రి గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాన్ని వాటర్ అలొకేషన్ ఏ రకంగా చేయబోతున్నారు, హంద్రీనివా కేవలం సెకండ్ ఫేజ్ టోటల్ ఎండ్ వరకు చేయగలుగుతారా అన్నది కూడా క్లారిటీ లేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఆ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంట్ అధ్యక్ష, జైసల్మార్ తర్వాత రెయిన్ఫాల్ అత్యంత తక్కువగా ఉన్నటువంటి ప్రాంతం అధ్యక్ష. కదిరి, రాయచోటి, పుంగనూరు, గుంతకల్లు, గుత్తి, కదిరి అన్ని సార్, పెనుగొండ, ధర్మవరం అన్నీ కూడా దాదాపుగా ఎడారిగా మారేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి తాలూకాల అధ్యక్ష. దానిపైన స్పష్టంగా ఒక నివేదిక తయారు చేసి త్వరగా ఏ రకంగా వాటర్ ఇవ్వబోతున్నారో చెప్పాలి అధ్యక్ష. అదే రకంగా భూగర్భ జలాల అధ్యక్ష రాయలసీమ ప్రాంతాలలో తరలించిపోతున్నాయి అధ్యక్ష. ఆ ప్రాజెక్టుల పైన దృష్టి పెట్టి ఈ భూగర్భ జలాలను ఏ రకంగా పెంచాలన్న దానిపైన క్లారిటీ ఇచ్చుకోవాలి అధ్యక్ష. ఇవన్నీ చెప్పకుండా ఊరికే స్మార్ట్ సిటీస్, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అని చెప్పి సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తే కుదరదు అధ్యక్ష. ప్రతి సామాన్య మానవుడు సంతోషంగా ఉండే విధంగా జరగాలి అధ్యక్ష. ప్రతి గ్రామీణ ప్రాంతానికి రోడ్డు అంటున్నారు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ప్రతి గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఊరికి తార్ రోడ్డు కంప్లీట్ చేశారు అధ్యక్ష. ఆల్మోస్ట్ మీరు మేనిఫెస్టోలో చూపిస్తాను రండి సార్, వాళ్ళతో నాకు ఆర్గ్యుమెంట్ అవసరం లేదు అధ్యక్ష. సార్ అదే రకంగా అధ్యక్ష ఫైనల్ అధ్యక్ష, ఈ రోజు రుణమాఫీ అని చెప్పి ఎంతవరకు మాఫీ చేశారో వాళ్ళకి తెలుసు అధ్యక్ష.